ఎంతసేపు ఆనందం అంటే 2 గంటలు 3 గంటలు మహా అయితే 4 గంటలు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆకలి కలిగింది. అవునా? అన్నం తిన్నప్పుడు అయితే ఆనందం కలిగింది కానీ ఆ ఆనందం ఏమైనా నిలబడిందా, స్థిరంగా ఉండిందా అంటే లేదు. ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ ఆకలి వేసింది, మళ్ళీ అన్నం కోసం పంపులాడుతున్నారు. అంటే ఈ అన్నం తిన్నప్పుడు కలిగినటువంటి ఆనందం ఇది శాశ్వతమైన ఆనందం కాదు. ఆ స్థిరమైన ఆనందం ఎటువంటిది అంటే ఏ ఆనందాన్ని నీవు పొందుతావో, ఏ సుఖమైతే నీకు ప్రాప్తమవుతుందో అది ప్రాప్తమైన తర్వాత ఇంకొక సుఖం యొక్క ఇంకొక ఆనందం యొక్క అవసరమే ఉండదు. మాట అది నిత్యానందం, నిజానందం. ఈ ఆనందములన్నీ ఆయానందముగా నివృత్తి కలుగుటలేదు. ఏ ఆనందము కన వేరే ఆనందము కనడది బ్రహ్మానందము. ఆనందమే అంటే దేహానికి సంబంధించిన ఆనందమే కానీ నీకు సంబంధించిన ఆనందం కాదు. అంటే నేను వేరే, ఈ దేహం వేరే అని తెలిసిపోయింది. నీకు తెలియదు ఇది. ఈ దేహమే నేను అనుకుని నువ్వు జీవితాన్ని గడుపుతున్నావు, ఇదే నిజమనుకున్నావు మానవ. నీకు దీనికి సంబంధం లేదు. ఆ ఆనందం నీకు కలగాలా. ఈ ఆనందాలన్నీ దేహానికి వెళ్తున్నాయి కానీ నీకు కాదు. ఇది క్షణికమైనటువంటిది, ఇది కల్పితమైనది. అందువల్ల స్థిరమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి శాశ్వతమైన సుఖం. మరి ఆ సుఖం ఎక్కడా, ఆనందం ఎక్కడా అంటే ఇది ప్రాప్తమయ్యేది సత్యనాథుని యొక్క సన్నిధానంలోనే, గురుదేవుని యొక్క సేవలోనే. అందువల్ల ఈ సుఖాన్ని పొందడానికి, ఈ ఆనందాన్ని ప్రాప్తం చేసుకోవడానికి మానవులు, రాజులు, రాజాదిరాజులు, ఘనమైన చక్రవర్తులు గురు సన్నిధానంలో తలకిందలుతున్నారు. గురు సన్నిధానంలో మన ప్రాణము కార్యక్రమం చేసుకున్నారు. ఎందుకంటే పురుషులు దొరికే వస్తువు కాదు కనుక Yeah.